రాయలసీమలో 102 ప్రాజెక్టులను రద్దు చేసిన జగన్మోహన్ రెడ్డి రాయలసీమ కట్టప్పగా మిగిలిపోయాడని, రాయలసీమ ద్రోహి మండిపడ్డారు దీపక్ రెడ్డి. రాయలసీమ ప్రాజెక్టులకు సంబంధించిన కాలువలను వెడల్పు చేసి ఎక్కువ నీటి సామర్థ్యంతో సీమ రైతాంగానికి నీరందించేందుకు జగన్ 5 ఏళ్ల పాలనలో ఆలోచన చేయలేదు. కొత్త రిజర్వాయర్లు కట్టాలి, ఉన్న రిజర్వాయర్లను రిపేర్ చేయాలి, దీంతో నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుకోవాలి అన్న ఆలోచన జగన్ రెడ్డి చేయలేదు. ముఖ్యమంత్రి అయిన వెంటనే జీవో 365 తెచ్చి 102 ప్రాజెక్టులను రద్దు చేసి రాయలసీమకు సీమ రైతాంగానికి తీరని ద్రోహం చేశాడని ధ్వజమెత్తారు దీపక్ రెడ్డి. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై 2020లోనే స్టే తెచ్చామని తెలంగాణ మాజీ మంత్రి హరీష్ రావు చెప్పారు. మరి 4 ఏళ్లు అధికారంలో ఉన్న జగన్ రెడ్డి ఎందుకు కౌంటర్ దాఖలు చేయలేదు? ఏ గుడ్డి గుర్రాలకి పళ్ళు తోమాడు? దీన్ని బట్టి అబద్ధాలు చెప్పుకుంటూ టీడీపీపై అసత్యాలు చెబుతున్నాడు. 4 ఏళ్లు కౌంటర్ దాఖలు చేయకపోవడంతో నిజమైన రాయలసీమ ద్రోహులు మీరు కాదా? 2 రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టాలన్నది జగన్ ధ్యేయం. కృష్ణా జలాలు ఒక్క గ్రావిటీలోనే తీసుకోగలం. కేఆర్ఎంబి పర్మిషన్ లేదు, కేంద్రం అనుమతి లేదు, గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతులు లేవు. ఎందుకు ప్రారంభించాడో జగన్ రెడ్డి సమాధానం చెప్పాలి. 100 కోట్ల రూపాయలు దుబరా చేశాడు. ఇదంతా జగన్ రెడ్డి దోపిడీకి నిదర్శనం. దోచుకొని 2 రాష్ట్రాల ప్రజల మధ్య విభేదాలు సృష్టించి 2 రాష్ట్రాల్లో రాజకీయంగా లబ్ధి పొందాలనే దురుద్దేశంతోనే కేసీఆర్ తో కలిసి ఇదంతా చేశాడు జగన్ రెడ్డి. రాయలసీమకు నిజమైన ద్రోహి జగన్ రెడ్డి. కట్టప్ప ఎలా వెనక నుంచి పొడిచాడో ఆ విధంగా రాయలసీమ ప్రజలకు పోటు పొడిచాడు జగన్మోహన్ రెడ్డి. 800 అడుగుల వరకు తెలంగాణ వరకు నీళ్లు తీసుకోవచ్చు. ముచ్చమరి నుంచి 798 అడుగుల నుంచే నీరు తీసుకోగలుగుతాం. కృష్ణా జలాలను ఈ ఒక్క ప్రాంతంలోనే గ్రావిటీతో నీళ్లు తీసుకోగలం. మొచ్చమరికి సంబంధించిన 13 పంపులకు కరెంటు బిల్లులు కూడా జగన్ రెడ్డి కట్టలేదు. అనుమతులు లేకుండానే రాయలసీమ ఎత్తిపోతలకు 990 కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు చేశాడు? అందుకే ప్రజలు 11 సీట్లకు పరిమితం చేశారని దుయ్యబట్టారు దీపక్ రెడ్డి. అప్పర్ తొంగ, అప్పర్ భద్ర ప్రాజెక్టులను కర్ణాటక ప్రభుత్వం కడుతున్నా జగన్ రెడ్డి అడ్డుకోలేదు. కనీసం అభ్యంతరం కూడా చెప్పలేదు. అలగనూరు కుంగింది. 36 కోట్ల రూపాయలు కేటాయిస్తే పోయేదానికి జగన్ ఒక్క రూపాయి ఇవ్వలేదు. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయి 39 మంది చనిపోవడానికి కారణమయ్యాడు జగన్ రెడ్డి. శ్రీశైలం డ్యామ్ రిస్క్ లో పడే పరిస్థితి వచ్చింది. కొత్తవే కట్టడం కాదు, ఉన్న ప్రాజెక్టులను పట్టించుకోలేదు. హంద్రి నీవాను జగన్ రెడ్డి హయాంలో ఎందుకు ఆధునీకరించలేదని ప్రశ్నించారు దీపక్ రెడ్డి. దీపక్ రెడ్డి గారు అప్పర్ భద్ర ప్రాజెక్టుల గురించి జగన్ రెడ్డి మాట్లాడలేదు అని ప్రశ్నించారు. జగన్ రెడ్డి నోటి వెంట ఒక్క మాట కర్ణాటక ప్రాజెక్టు గురించి వస్తే యలహంక ప్యాలెస్ ని దిగ్బంధించి కర్ణాటక సరిహద్దులు దాటి పారిపోయేలా జగన్మోహన్ తరిమి కొట్టేవాళ్ళు ప్రజలు. కర్ణాటక ప్రజలకి తమ రాష్ట్రం పట్ల, తమ ప్రాజెక్టుల పట్ల చక్కటి అవగాహన ఉంది. వారి రాష్ట్రం గురించి కానీ, వారి ప్రాజెక్టుల గురించి కానీ ఏ కొత్తింగడన మాట్లాడితే తొక్కి నార తీసే పౌరుషం కూడా ఆ ప్రజలకు ఉంది. అందుకని కర్ణాటక గురించి మాట్లాడ్డావు, తెలంగాణ ప్రాజెక్టు గురించి మాట్లాడ్డావు. తెలంగాణలో తన తండ్రిని అడ్డం పెట్టుకుని తండ్రి హయాం నుంచి సంపాదించిన వేల కోట్ల రూపాయలు భూములు వాటిని కాపాడుకోవడం కోసం కేసీఆర్ కాళ్ళ మీద జాగిలపడి వాంఛన్ దూరంట కేసీఆర్ చెప్పిన ప్రతి మాట విని రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు జగన్మోహన్ రెడ్డి. కేవలం హైదరాబాద్ చుట్టుపక్కల తనకు ఉన్న లక్షల కోట్ల రూపాయల భూములను కాపాడుకోవడం కోసమే జగన్మోహన్ రెడ్డి రాయలసీమకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వెన్నుపోటు పొడిచాడు. సాక్షి పత్రిక, బ్లూ మీడియా, పేటీఎం బ్యాచ్లు చేసే ఫేక్ ప్రచారాలు ఏది వాస్తవమో ఏది అవాస్తవమో తెలియక ప్రజలు అయోమయానికి గురయ్యే ఆస్కారం ఉంది. ఆస్కారం లేదు దీపక్ రెడ్డి గారు. ప్రజలకు తెలియబట్టే 11 సీట్లకు కొదేసి యలహంక తరిమి కొట్టారు జగన్ రెడ్డి. ప్రజలు స్పష్టంగా తెలుసు రాష్ట్ర ప్రజలకి. జగన్మోహన్ రెడ్డి ఆ దండుపాళెం బ్యాచ్ ఎంత దుర్మార్గులో, ఎంత కర్కోటకులో, ఎంత దోపిడీదారులో తెలిసే 11కు పరిమితం చేశారు. తరిమి కొట్టారు రాష్ట్రం నుంచి. వివేకాను చంపే నారాసుర రక్త చరిత్రని వారి పత్రికలో వారే వేసుకున్నారు. 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా చేసి ఏం పీకాడు జగన్మోహన్ రెడ్డి కూడా తెలియదు. ఆ రోజు రాజకీయ లబ్ధి కోసం తన వక్రాక్షిలో, తన బొలుగు మీడియాలో, తన పేటీఎం గాళ్ళ చేత చెత్త ఆర్టికల్స్ రాపించుకుని ఆ బురదని బాబు గారికి రుద్దే ప్రయత్నం చేసిన జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏం పీకాడో ప్రజలు అడగాలి. ఆ రోజు ఆర్టికల్ ఎందుకు రాశావు, తర్వాత ఏం పీకావు, నువ్వు ఏం చేశావు, ఎందుకు మాట్లాడలేకపోయావు, నీ చిన్నాన్ని చంపించిన వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేకపోయావు జగన్ రెడ్డి అని నిలదీయాలి. శ్రీవారి పింక్ డైమండ్ చంద్రబాబు ఇంట్లో ఉందని చెప్పి అధికారంలోకి రాగానే ఆ కేసు విత్డ్రా చేసుకున్నారు. తర్వాత అసలు పింక్ డైమండే లేదని
వాళ్ళ మనుషులే స్పష్టం చేశారు. అయినా ఆ మందకి సిగ్గు శరం మంచి చెడు మానవత్వం అనేది ఉండదు. అబద్ధం చెప్పాలా, బురద జలాలా, మనుషుల వ్యక్తిత్వ హననానికి పాల్పడాలా, 4 ఓట్లు తెచ్చుకుని అధికారం సంపాదించుకుని ప్రజలకు గుండు కొట్టాలా. ఇది తప్ప ఆ దుర్మార్గులకి మంచి ఆలోచన అనేది ఒక్కటి కూడా రాదు. 300కు పైగా ఆలయాలపై దాడులు చేసి ధ్వంసం చేశారు. ఏమీ తెలియనట్లు, మాకు సంబంధం లేనట్లు ఉన్నారు. రాజశేఖర రెడ్డిని చంపింది రిలయన్స్ వాళ్ళంటూ ప్రచారం చేసి అదే అంబానీ కుమారుడిని ఇంటికి ఆహ్వానించి కౌగలించుకుని వాటేసుకుని వారి మనిషికి ఎంపీ పదవిని కట్టబెట్టిన చరిత్ర జగన్ రెడ్డిది. అంతకుముందు ప్రతి ఎన్నికల్లో రాజశేఖర రెడ్డి మరణాన్ని రిలయన్స్ కి అంటగడుతూ, కాంగ్రెస్ పార్టీకి అంటగడుతూ తల్లి కొడుకులు ఎంత విష ప్రచారం చేశారో ప్రజలంతా గమనించారు, విన్నారు. అధికారం వచ్చినాక మాత్రం తండ్రి మరణం గురించి గాని ఇంకోటి గాని పల్లెత్తి ఒక్క మాట మాట్లాడిన సందర్భం లేదు జగన్ రెడ్డి దగ్గర. వారం రోజులు సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి ఇతర 700కు పైగా ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి కూడా పట్టించుకోకుండా ప్రజల్ని మోసం చేసిన చరిత్ర జగన్ రెడ్డిది. వై నాట్ 175 అనే నినాదంతో నేడు 11 సీట్లకు పరిమితం అయ్యాడు. పులివెందులు ఎమ్మెల్యేగా మిగిలిపోయి ఆఖరికి సొంత నియోజకవర్గంలో జడ్పీటీ సీటు కూడా డిపాజిట్లు రాకుండా కోల్పోయి కర్ణాటక వాస్తవుడైపోయాడు. ఎన్నికలప్పుడు సిద్ధం అని హోర్డింగ్స్ పట్టించుకున్నాడు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల డబ్బులు దుర్వినియోగం చేసి సిద్ధం అని బోర్డులు పెట్టించుకుని ప్రజలు సిద్ధమై గుద్దితే సిద్ధం బోర్డులు మాయమైపోయి జగన్ రెడ్డి కూడా మాయమైపోయాడు. ఆఖరికి ఆ పార్టీ ప్యాకప్ కి మాత్రం సిద్ధమైపోయింది. చాలా మంది నాయకులు సూట్ కేసు సర్దుకుని రెడీగా ఉన్నారు పారిపోవడానికి రాష్ట్రం వదిలిపెట్టి. రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని విమర్శలు చేస్తున్నారు. నిజంగా రెడ్ బుక్ ఉంటే అంకుశం సినిమాలో కొడాలి నానిని నడిపించి తీసుకువెళ్లేవాళ్ళు. అంకుశం సినిమా గుర్తుంది కదా మీకు, ఎస్ఏ రాజశేఖర్ ఆ విలన్ని బట్టలు ఎప్పతీసి నిక్కర్ మీద రోడ్డు మీద కొట్టుకుంటూ తీసుకువెళ్తాడు. అద్భుతమైన సన్నివేశం అది. నిజంగా ఆ సన్నివేశాన్ని గుర్తు చేసేవాడని దీపక్ రెడ్డి గారు స్పష్టం చేశారు. కొడాలి నాని అనేవాడిని బట్టలు తీసి గుడివాడ బస్టాండ్ నుంచి బెజవాడ బస్టాండ్ దాకా నడిపించుకుంటా తీసుకొచ్చేవాళ్ళు అన్నది ఆయన ఉద్దేశం. అయితే అంకుశం సినిమాలో రామిరెడ్డి గారు అద్భుతంగా నటించారు. ఆయన కొంచెం భారీ విగ్రహం కాబట్టి బట్టలు ఆపారు, చూడగలిగారు ప్రజలు. ఇక్కడ కొడాలి నాని దగ్గర ఉంది, తిప్పి కొడితే 36 కేజీల మాంసం ఒంట్లో, బొక్కలతో కలిపి 65 కేజీలు ఉంటాడేమో. గుడివాడ బస్టాండ్ నుంచి నడక మొదలు పెడితే ఆర్డీఓ ఆఫీస్కి వెళ్తేప్పటికి శ్రోత పడిపోతాడు. అలాంటి కక్ష రాజకీయాలు లేవని రుజువైంది. నేడు కొడాలి నాని పరిస్థితి కోడికి ఏకలు పీకేసినట్లయిందని వ్యాఖ్యానించారు. ఇంకా కోడన్న ఏకలు పీకేస్తే చాలా బాగుంటది, తినబుద్ధి అవుతుంది కోసుకుని. ఇక్కడే ఉంది బొంగు అంటున్నారు ప్రజలు. కూటమి ప్రభుత్వంలో రాయలసీమ ప్రాజెక్టులకు మహర్దశ పట్టించాం. తుంగభద్రకు 58 కోట్ల రూపాయలు, అలగనూరుకి 36 కోట్ల రూపాయలు, గోరకల్లుకు 54 కోట్ల రూపాయలు, శ్రీశైలంకు 203 కోట్ల ఖర్చు చేశాం. 3870 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 738 కిలోమీటర్ల హంద్రీనివా పనులు పూర్తి చేసి కృష్ణా నీరు పారే విధంగా పనులు చేశాం. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక సరిహద్దు ప్రాంతాలకి కృష్ణా నీరు పారించిన దార్శనికుడు నారా చంద్రబాబు నాయుడు. కుప్పంలో జగన్ రెడ్డి సినిమా సెట్టింగ్ వేసి డ్రామా ఆడాడు. సాయంత్రం ఎత్తేశారు సెట్టింగ్ వేయటం. ఏమై జగన్ రెడ్డి, అసలు ఆ సీన్ ఊహించుకుంటే అసలు నువ్వేం చేస్తున్నావు, నువ్వేం చేసావో తెలుస్తుందా నీకు? ఎవడన్నా గతంలో గాని భవిష్యత్తులో గాని ప్రపంచంలో గాని ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నాడు, టెంట్ హౌస్ నుంచి టేబుల్స్ అద్దెకు తెచ్చున్నట్టు గేట్ అద్దెకు తీసుకొచ్చి పెట్టి 2 ట్యాంకర్లు నీళ్లు పోసి రిబ్బన్ కట్ చేసి వెళ్తాడా? నువ్వు వెళ్ళగానే గేట్లు అద్దెకిచ్చిన తీసుకెళ్లిపోతారా? ఏమాత్రం కించెత్తు కూడా సిగ్గుపడి అట్లాంటి పనులకి 12 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ లో జగన్ రెడ్డి కేవలం 2000 కోట్ల రూపాయలు మాత్రమే రాయలసీమకు ఖర్చు చేశాడు. ఆ 2000 కోట్ల రూపాయలు కూడా ఇందాక చెప్పుకున్నాం కదా, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పేరిట పనులు చేస్తున్నామని చెప్పి పనులు చేయకుండా, డిపిఆర్ కూడా సిద్ధం చేయకుండా, అనుమతులు తీసుకురాకుండా 900 కోట్ల రూపాయలు నొక్కేశాడు, మింగేశాడు, దిగమింగేశాడు. ఆ 2000 కోట్ల రూపాయలు 900 కోట్ల రూపాయలు అదొక భాగం అనమాట. అంటే ఆ మిగిలిన 1100 కోట్ల రూపాయలు కూడా ఎంత దిగమింగేశాడో భవిష్యత్తులో లెక్కలు వస్తాయి బయటికి. ఇంకా 7 లక్షల కోట్ల రూపాయల బడ్జెట్ లో టీడీపీ 12,441 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ఈ 18 నెలల్లోనే 8,000 కోట్ల రూపాయలు ఖర్చు చేశారు. రోజాని సినిమా వాళ్ళు పంపించేశారు. టీవీ వాళ్ళు వద్దమ్మా నువ్వు అన్నారు. నగరి ప్రజలు నువ్వు మాకు పనికిరావు, చెన్నైకి దొబ్బే అన్నారు. ఇక ఆమె కూడా మాట్లాడుతోంది. రోజాకి ఏ పని లేక రోడ్లపైకి వచ్చి మాట్లాడుతోంది. వైసీపీ నేతలకు దమ్ముంటే రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులపై చర్చకు రావాలి. దమ్ము కాదు, దమ్ము అంటే దోపిడీ అనుకుంటారు వాళ్ళు. దీపక్ రెడ్డి గారు వాళ్ళకి దమ్ము అంటే తెలియదు, దోపిడీ మాత్రమే తెలుసు. దోచుకోవడానికి ఎక్కడికైనా వచ్చేస్తారు దొంగల ముఠాలాగా.
కూటమి ప్రభుత్వంలో 20,000 కోట్ల రూపాయలు ఒక్క రాయలసీమ ప్రాజెక్టుల కోసం ఖర్చు చేశాం. ఇది సీమ ప్రజలకు బాగా తెలుసు. వైసీపీ సైకో బ్యాచ్ అవినీతి పత్రికలు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా ప్రజలు నమ్మే స్థితిలో లేరని గుర్తుంచుకోవాలని హితబోధ చేస్తూ దీపక్ రెడ్డి గారు జగన్ రెడ్డికి, దండుపాలెం బ్యాచ్ కి, వైకాపా ముఠాకి వార్నింగ్ ఇచ్చారు.